నేటి వాక్యాంశానికై విలాప వాక్యములు 5వ అధ్యాయం 21వ వచనం. విలాప వాక్యములు 5వ అధ్యాయం 21వ వచనం. యెహోవా, నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము. మా పూర్వస్థితి మరలా మాకు కలుగు చేయము. తెలుగు చదివేవాళ్ళు ఎవరు బైబిల్ ఇంకా తీయలేదా? అంటే దివ్య రోజు బైబిల్ చదవడం లేదని అర్థం. కేజీమ్మ సంగతమ్మా, నువ్వు ఇదే విధంగా ఉండి రేపు సండే స్కూల్ పిల్లలకు నువ్వు ఇదే నేర్పిస్తే ఎట్ట? నువ్వు చదివితే సండే స్కూల్ పిల్లలు చదువుతారు, అర్థమవుతుందా? కాబట్టి పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు. అంటే దేవుణ్ణి చూస్తారు కదా, ఆయన చూడకుండా నన్ను కూడా చూడండి అంటాడు. నేను ఎలా ఉన్నానో అలా నడుచుకోండి మీరు అంటాడు. సండే స్కూల్ టీచర్స్ ఏం చెప్పాలి అంటే, రేపు పిల్లలు మేము చర్చిలో ఎలా ఉన్నాం, ఎలా బైబిల్ చదువుతున్నాం, ఎలా ప్రార్థన చేస్తున్నాం, ఎలా పాటలు పాడుతున్నాం, మీరు కూడా అలా రాబోయే రోజుల్లో మీరు కూడా అలా ఉండాలి అని నేర్పించాలి. కాబట్టి సండే స్కూల్ టీచర్స్, స్త్రీల సహవాసం ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కూడా రోజు బైబిల్ చదవాలి. అమ్మాయి విలాప వాక్యములు 5వ అధ్యాయం 21వ వచనం అంటాడు, యెహోవా, నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము. మా పూర్వస్థితి మరలా మాకు దయచేయము అంటాడు. సేవ చేస్తూ ఉన్నటువంటి ప్రతి దైవజనుని యొక్క వ్యక్తిగత ప్రార్థన ఇది అయి ఉంటుంది. అమ్మాయి అంటే ఏంటి ప్రార్థన అంటే, అయ్యా నా పూర్వస్థితిని నాకు దయచేయి. ఈ మహిమ కలిగినటువంటి కల్వరి వర్షిప్ సెంటర్లో గల విశ్వాసులందరినీ కూడా వారి ప్రార్థన కూడా ఎలా ఉండాలి అంటే, అయ్యా మా పూర్వస్థితిని మీరు మాకు మరలా దయచేయి. ఈ కల్వరి వర్షిప్ సెంటర్ యొక్క ఆరాధనలో మాత్రమే కాదు, ఈ ఆవిడి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి మందిరము కూడా, అయ్యా నీ మందిరానికి ఏ వైభవం అయితే ఉందో ఆ వైభవాన్ని మరలా ఆ మందిరానికి దయచేయమని ప్రార్థన చేయాలి. అంటే నా పూర్వస్థితి నాకు కలుగు చేయము, అంటే పూర్వ వైభవాన్ని మరలా నాకు కలుగు చేయము అని మనం చదువుతున్నప్పుడు మన ప్రేరణ ఎలాగుండాలి అంటే, నా జీవితము కానీ, నా కుటుంబము కానీ, నా సంఘము కానీ, వీటన్నిటిలో నేను పూర్వం ఎలాగైతే ఉన్నానో, పూర్వం నేను ఎంత విశ్వాసంలో అయితే ఉన్నానో, పూర్వం నేను ఎంత బలమైనటువంటి విశ్వాసిగా ఉన్నానో, అలాంటి పూర్వ వైభవాన్ని, పూర్వ స్థితిని నాకు దయచేయమని మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఆమేన్. ఈరోజు మనం చేస్తున్న ప్రార్థన నా కొరకు మాత్రమే కాదు, మీ కొరకు మాత్రమే కాదు, ఈ మందిరం కొరకు మాత్రమే కాదు, ఇక్కడున్న సంఘాల కొరకు మాత్రమే కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి సంఘం, అయ్యా ప్రతి సంఘానికి మీ పూర్వ వైభవాన్ని తీసుకురండి అని ప్రార్థన చేసే ప్రార్థన వీరులుగా మనం ముందుగాక. ఆమేన్. ఈ వచనాన్ని మనం ఎత్తి పట్టుకుని కానీ ప్రార్థించగలిగితే మనం మాట జ్ఞాపకం చేస్తున్నాం, అయ్యా నాకు పూర్వ స్థితిని కలుగు చేయి, నా మాటల్లో పూర్వ వైభవాన్ని కలుగు చేయి. ఇదిగో నేను నీ సన్నిధిలో పూర్వం ఎలా గడిపేదాన్నో అలాంటి స్థితిని మరలా నాకు దయచేయని రోదన చేసే బిడ్డలుగా మనం ముందుగాక. ఆమేన్. ఈరోజు ఆ యొక్క మాట చదవడానికి చాలా సింపుల్గా ఉన్నా, ఆ మాటను మనం చదివి వినేటప్పుడు ఓకే నా పూర్వస్థితిని మరలా నాకు దయచేయి అని చదివినట్టుగా ఉన్నా కూడా, ఆ మాటను ఒకసారి కళ్ళు మూసుకొని ఆలోచిస్తే ఇది మహారోదనముతో చేసిన ప్రార్థనగా ఉంది, మహా కన్నీటితో చేసిన ప్రార్థనగా ఉంది. సర్వాన్ని కోల్పోయి, మార్గము తప్పిపోయి, లేదు తన స్థితి నీరసించిపోయి, దుఃఖములో, బాధలో, రోదనలో, ఏ దిక్కు తోచని స్థితిలో పలుకుతున్నటువంటి మాట, పూర్వం నాకు అన్నీ ఉన్నాయి, ఈరోజు నేను ఏది లేని వాడిగా ఉన్నాను, పూర్వం నాకు సమస్తం ఉన్నాయి, ఈరోజు నేను దేని లేనిదానిగా ఉన్నాను,
అని నీ పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకుంటూ చేసే ప్రార్థనగా ఉంది. ఆమె ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం చేయగలిగినటువంటి అంటే ఈ సేవ అనుభవంలో ఈ కల్వరి వర్షిప్ సెంటర్లో మనం గమనించగలిగింది, మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, నమ్మవలసింది ఏదైనా ఉంది అంటే ఒకటి ఉంది. అయ్యా, మేము కన్నీరు పెట్టి ప్రార్థన చేస్తే ఆ కన్నీటిని నువ్వు దాటిపోయే దేవుడు కాదు. ఆమె ఖచ్చితంగా ఆ స్థలంలో నువ్వైనా నేనైనా మనం ఎవరమైనా మనం కన్నీటితో చేసిన ప్రార్థనను దేవుడు ఎప్పుడు దాటిపోయిన వాడు కాదు. కాబట్టి ఈరోజు వాక్యం ఏంటంటే, నీవు అయ్యా నేను పూర్వం ఇలా ఉండేవాడు, నా పూర్వం ఇలా ఉండేది నా స్థితి, కానీ నేను సమస్తాన్ని కోల్పోయాను. అది ఆరోగ్యమే కావచ్చు, అది ఆర్థికమే కావచ్చు, లేదు ఇతర ఏదైనా కావచ్చు. అది మంచిదై ఉండి, అది ఆరోగ్యకరమైనదై ఉండి, అది ఆశీర్వాదకరమైనదై ఉండి నువ్వు కోల్పోయి ఉంటే ఈరోజు ఆ బాధని ఎవరు వర్ణించలేరు. ఆ వర్ణించలేనటువంటి ఆ స్థితి ఈ ప్రార్థన మనకు తెలియజేస్తా ఉంది. అయ్యా, నా పూర్వ వైభవాన్ని నాకు, పూర్వ స్థితిని నాకు మరలా దయచేయము అంటుంది. ఇక్కడ గమనిస్తే మొదట మనల్ని ప్రేమతో నింపాలి ప్రభు. ఆయన మనల్ని ప్రేమతో నింపి అభిషేకించబడినటువంటి మొదటి దినాలు మనం ఎలా ఉంటాం మనకు తెలుసు. నువ్వు బాప్తిజం తీసుకున్న మొదట్లో ఎలా ఉన్నావో, లేదు బాప్తిజం తీసుకున్న తర్వాత నీ ప్రార్థన బలం, నీ ఉపవాస దినాలు, నువ్వు వాక్యం చదవడం, నువ్వు మందిరానికి వెళ్ళే సమయం ఎలాగుండదో ఈరోజు తగ్గిపోయి ఉండొచ్చు. ఆ కొత్తలో ఆ బాప్తిజం తీసుకున్నటువంటి నూతన దినాల్లో నువ్వు ఉదయం సాయంత్రం ప్రార్థన చేసి విశ్వాసకి ఉండొచ్చు. సేవకుడు అంటే దేవుడి సన్నిధికి అందరికంటే ముందుగా వెళ్ళే బిడ్డవై ఉండొచ్చు. చాలా వడివడిగా వాక్యాన్ని చదివే బిడ్డవై ఉండొచ్చు. మంచి చక్కగా పాటలు పాడే బిడ్డవై ఉండొచ్చు. మందిరానికి గుప్పిలు విషయంలో ధారాళంలో గుప్పిలు స్థితి అయి ఉండొచ్చు. కానీ ఇవన్నీ ఈరోజు నీ జీవితంలో లేకుండా ఉండటాన్ని బట్టి, ఈరోజు అవన్నీ నీ జీవితంలో లేవంటే వాటన్నిటిని నువ్వు కోల్పోయినట్టే. అయ్యా, ఇదిగో నా పూర్వం నేను బాప్తిజం తీసుకున్న నూతనమైన దినాల్లో, లేదు నా వివాహమైనటువంటి దినాల్లో, ఇదిగో నేను చక్కగా పాటలు పాడేవాడు, వాక్యాన్ని చాలా చక్కగా చదివేదాను, సమయం ఉన్నప్పుడంతా నేను నీ వాక్యాన్ని ధ్యానించబెట్టాను. కానీ ఈరోజు నాకు ఆ స్థితి లేదు, ఆ సమయం లేదు. ఇదిగో నాకు ఉన్నటువంటి సమస్యలు, బాధలు నన్ను చుట్టుముట్టి అసలు నా ఏకాగ్రత అంతటిని చెడిపేస్తా ఉన్నాయి. కాబట్టి నా పూర్వస్థితిలో నాకు మరలా దయచేయి ప్రభువా. ఈ మాటను ఏబు భక్తుడు అంటాడో, ఏబు పుస్తకం 29వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి గమనిస్తే, ఏబు పుస్తకం 29వ అధ్యాయం 2వ వచనంలో పూర్వకాలము ఉన్నట్లు చాలు, నేను ఉన్న ఎడల ఎంతో మేలంట. అంటే భక్తుడైన ఏబు గారు కూడా నేను పూర్వం ఉన్నట్లు ఉంటే ఎంత బాగుండేది అని కోరుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేశాడో, ఏబు గారి జీవితం మనందరూ తెలుసు. ఆ ప్రాంతంలో అతని కంటే ధనవంతుడు లేడు, అతని కంటే ఐశ్వర్యవంతుడు లేడు. అలాంటి ఏబు జీవితంలో సర్వం ఒక్కరోజు కోల్పోయాడు. ఒకే రోజు తన బిడ్డలు మరణించారు. తనకున్నటువంటి స్థితిని చూసి తన భార్య కూడా అంటుంది, ఎందుకు నువ్వు దేవుడు 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 అంటా ఉన్నావు? తన స్నేహితులు చదే మాట ధైర్యం చెబుతారనుకున్నటువంటి వారు కూడా తనను బలహీనపరిచే వారిగా మారిపోయారు. సరే వీళ్ళు ఉన్నారు కదా నాకు, సరే ఏదో ఒక మాట ధైర్యం చెప్తారంటే వాళ్ళు కూడా తనను ఏమనే వారిగా అయ్యారంటే తనను విమర్శించే వ్యక్తులుగా మారిపోయారు. తనకు ఆదరణ ఎక్కడి నుంచి లేదు, నమ్మటానికి కూడా ఆ నమ్మకానికి కూడా తన దగ్గర అవకాశం లేదు, ఆధారం లేనటువంటి స్థితిలో ఉన్నారు. సర్వం పోయింది, ఆస్తులు పోయాయి, అంతస్తులు పోయాయి, కుటుంబం పోయింది, బిడ్డలు పోయారు, పేరు పోయింది, అన్నీ పోయాయి, ఆరోగ్యం కూడా చివరికి పోయింది. ఆ స్థితిలో ఎవరైనా గౌరవిస్తారా? కష్టం. కానీ అంత దీన స్థితిలో చివరికి మరణమే, వేరే ఆధారమే లేదు అతనికి. ఆ చివరికి మరణమే అన్న బాధలో కూడా దేవుడితో తను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా,
పూర్వకాలం ఉన్నట్లు నేను ఉంటే ఎంత మేలు అంటాడు. ఈరోజు నీ ప్రార్థన అయి ఉండాలి, నీలో ఉండే ప్రార్థన అయి ఉండాలి. అయ్యా నేను పూర్వం ఉన్నట్లుంటే ఎంత మేలు. ఎప్పుడైతే యోబు ప్రార్థన చేశాడో 42వ అధ్యాయం 12వ వచనం వచ్చేసరికి యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించను అంటాడు. ఆమేన్. తను ప్రార్థన చేశాడు, అయ్యా నేను పూర్వం ఉన్నటువంటి ఎంత మేలు అన్నాడు. ఆధారమే లేనటువంటి సందర్భంలో దేవుని నమ్మాడు అతను. దేవుని మీద విశ్వాసం, దేవుని మీద ఏకాగ్రత ఏ రోజు తప్పిపోలేదు అతని దగ్గర నుంచి. అదే నమ్మకం, అదే విశ్వాసం, అదే ఏకాగ్రతలో దేవుడిని ఒక మాట అడిగాడు, అయ్యా నేను పూర్వం ఉన్నట్లు ఇప్పుడుంటే ఎంత మేలు అన్నాడు. 42వ అధ్యాయం 10వ చరణం మిడిలో చూస్తే 2 అంతలు అధికముగా యెహోవా అతనిని ఆశీర్వదించను అంటాడు. ఆమేన్. అంటే దాని ఉద్దేశం ఏంటి? యోబుకు పూర్వం అన్నిటినీ దయచేసిన దేవుడు మరలా తాను కోల్పోయినప్పుడు అన్ని మరలా దయచేశారంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆ రోజున్న దేవుడు ఈ రోజున మారిపోలే. ఆ రోజు అదే దేవుడు, ఈ రోజు అదే దేవుడు. ఆయనకు ఆ రోజు నీ మీద అదే ప్రేమ, ఈ రోజు నీ మీద అదే ప్రేమ. యోబును మరలా జ్ఞాపకం చేసుకున్నాడు, 2 అంతలు ఆశీర్వదించాడు. హల్లెలూయా. అంటే ఆయన నమ్మకమైన వాడై ఉన్నాడు, ఆయన ఎన్నటికీ మారిన దేవుడై ఉన్నాడు. మన పట్ల ఎలాంటి పక్షపాతము లేని దేవుడై ఉన్నాడు ఆయన. ఈరోజు నువ్వు నేనైనా పక్షపాతం చూపించి పక్షపాతపు మాటలు మాట్లాడతామేమో, కానీ ఆయన పక్షపాతం లేని దేవుడై ఉన్నాడు. ఆయన కృప చూపేవాడు తప్ప ఆయన కృపను వెనక్కి తీసుకునేవాడు కాదు. ఆమేన్. అంటాడు 29:2లో చెప్పినట్టు నేను పూర్వకాలం ఉన్నట్లు ఉంటే ఎంత మేలు అంటాడు. అంటే పూర్వం ఎలా ఉన్నాడు? ప్రతి పరిస్థితిలో, ప్రతి స్థలంలో దేవుడు తనని కాపాడుతూ ఉన్నాడు. ఆమేన్. ఇక్కడ ధనము ఆస్తి కాదు ఇక్కడ ప్రాముఖ్యం. ఆ ధనాన్ని, ఆ ఆస్తిని, ఆ ఆరోగ్యాన్ని, ఆ ఆయుష్ని అంతటి ఎవరు కాపాడుతూ ఉన్నాడు? దేవుడే కాపాడుతూ ఉన్నాడు. ప్రభా ఇదిగో నువ్వు నన్ను చేయి విడిచిపెట్టావు కాబట్టి నా దగ్గర ఉన్న సమస్తమే కోల్పోయాను, కానీ పూర్వం నీ కృప నా మీద ఉన్నది, నీ ప్రేమ నా మీద ఉన్నది, నీ దయ నా మీద ఉన్నది. కానీ ఈరోజు ఎప్పుడైతే నువ్వు నా దగ్గర నుంచి కొంచెం దూరం అయ్యావో నా దగ్గర ఉన్న సమస్తం కూడా పోయాయి. నాకు ఆస్తి ముఖ్యం కాదు, అంతస్తు ముఖ్యం కాదు, మంచి పేరు ముఖ్యం కాదు, ఆరోగ్యం ముఖ్యం కాదు, ఇవేమీ కాదు. పూర్వం నీవు నాతో ఎలా ఉన్నావో అలా ఉంటే సార్, నాకు అది మాత్రమే మేలు అంటాడు. ఆమేన్. అంటే ఆయన ఉంటే అన్ని ఉంటాయని యోబుకు తెలుసు. కాబట్టి ఇక్కడ చూస్తే నీవు కూడా చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, అయ్యా ప్రతి పరిస్థితిలో ఆ రోజు నువ్వు నాతో ఉన్నావు, ప్రతి స్థలంలో ఆ రోజు నువ్వు నాతో ఉన్నావు, ప్రతి ప్రయాణంలో నువ్వు నాతో ఉన్నావు, ప్రతి బాటలో నువ్వు నాకు కాపుదలగా ఉన్నావు, నా ఆస్తి అంతస్తుల్లో కాపాడుటలో నువ్వు నాతో ఉన్నావు, బిడ్డలను కాపాడుటలో నీవు నాకున్నావు, నాకు సంబంధించిన మాటలు ఏవైతే మాట్లాడుతూ ఉన్నానో ప్రతి మాటలో నువ్వు ఉన్నావు. ఆమేన్. ఇక్కడ బైబుల్ భాషను మనం అర్థం చేసుకోవాలంటే నన్ను అనే మాట ఉన్నా, నేను అనే మాట ఉన్నా, అది అతని ఆత్మకు సంబంధించినటువంటి మాట, శరీరానికి సంబంధించినటువంటి మాట కాదు. మాకు జ్ఞాపకం చేసుకోవాలి. అది ఆత్మకు సంబంధించినటువంటి మాట. దేవుడు నన్ను కాపాడుతున్నటువంటి దినములు అంటూ ఉన్నాడంటే నీ శరీరాన్ని కాపాడుతున్న దినములు కాదు, నీ ఆత్మను కాపాడుతున్న దినములు. ఆమేన్. ఆయన నీ అందం చూసే దేవుడు కదా, ఆయన ఏం చూసే దేవుడు అయి ఉన్నాడు? నీ ఆత్మను పరిశీలించే దేవుడు అయి ఉన్నాడు. నీ ఆత్మ ఎలా ఉంది అనే దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి నన్ను అన్న లేదు నేను అన్న అది ఆత్మానుసారమైన మాట, అంటే ఆత్మను బట్టి మాట్లాడుతున్నాడు మాట. అయ్యా ఆ రోజు నువ్వు నా ఆత్మను పూర్వం ఎలా ఉంచావో అలాగ ఉంచితే ఎంత మేలు. ఆమేన్. హల్లెలూయా. అంటే నా ఆత్మను కాపాడుచున్న దినములు అవి, నా పరిశుద్ధతను కాపాడుచున్న దినములు అవి, నా తీర్మానమును కాపాడుచున్న దినములు అవి, నా ప్రతిష్టతను కాపాడుచున్న దినములు అవి, నా సమర్పణను కాపాడుతున్న దినములు అవి. నేను ఆ దినములలో ఏ దశలో కాపాడబడుతుండేవాడినో, అంటే ఏది నష్టపోయేవాడిని కాదు, జారిపోయేవాడిని కాదు, బలహీన పడేవాడిని కాదు, కోల్పోయేవాడిని
కాదు. అవన్నీ కూడా నీ చేత నేను కాపాడబడినటువంటి దినాలు. ఆమేన్, ఆమేన్. అంటే మాటల్లో కానీ, చూపుల్లో కానీ, తలంపుల్లో కానీ, సులువుగా చిక్కులు పెట్టే పాపములో కానీ, రకరకాల ఐహాచిక విచారముల వల్ల కానీ, లౌకికమైన మనుషుల వల్ల కలిగినటువంటి బలహీనతలో కానీ ఏ రోజు కూడా పడిపోయిన స్థితి నాలో లేదు. ఆ కాలమందు నేను అలా పడిపోకుండా ఉండడానికి గల కారణం నీవు నన్ను కాపాడుతూ ఉన్నావు కాబట్టి. ఆమేన్. కానీ నేటి పరిస్థితులు చూస్తే తెలియని రీతిగా చిన్న చిన్న మాటల్లో పడిపోతున్నాం, చిన్న చిన్న ఆలోచనలు దారి తప్పిపోతూ ఉన్నాం. ఆత్మలో తీవ్రత లేని వారిగా మనం బ్రతుకుతూ ఉన్నాం. పర్వాలేదులే అని రాచిపడే రోజు, ఈరోజు ఆరాధనకు పోతే పర్వాలేదు, పోకపోతే పర్వాలేదు, ఈరోజు వాక్యం చదవకపోయినా పర్వాలేదు, ఈరోజు ప్రార్థన చేసుకోకుండా అన్నం తిన్నా పర్వాలేదు అని ఏదో ఒక సందర్భంలో నువ్వు రాజీ పడుతూ ఉన్నావు. పర్వాలేదు అంటే పర్వాలేదు అంటే దాని అర్థం ఏంది? నువ్వు కాంప్రమైజ్ అవుతూ ఉన్నావు, రాజీ పడతావు. కానీ ఇంతకుముందు అలా ఉండేది కాదు. ప్రార్థన చేసుకుంటేనే భోజనం చేయాలి, వాక్యం చదువుకుంటేనే పడుకోవాలి, కుటుంబ ఆరాధన ఉంటేనే సంతోషం. అంటే కలిసిమెలిసి తీవ్రత ఉండేది నీకు దేవుని మీద. కానీ ఈరోజు ఆ తీవ్రత నీ లోపం లేదు, ఆ తీవ్రత తగ్గింది. ఆ తీవ్రత ఎప్పుడైతే నీలో తగ్గిందో దేవుడు కాపాడబడిన విషయంలో పడిపోతూ ఉన్నావు. నువ్వేమైపోతున్నావు? పడిపోతూ ఉన్నావు. యేసు క్రీస్తు యొక్క రక్తంలో కడగబడినటువంటి మనస్సాక్షి గలవారమైన మనం గడిచిన దినాల్లో చిన్న మాట తేడా వస్తే ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసామా, అయ్యో ప్రభా నేను ఈ మాట వారిని మాట్లాడకుండా ఉండాల్సిందే, ఇదిగో నా విశ్వాసాన్ని నేను కోల్పోయిన వాడిని అవుతానే, ఇదిగో నేను నీ దేవుని నీ బిడ్డగా ఉండి, నీ మందిరానికి వెళ్ళే బిడ్డగా ఉండి నేను అనవసరంగా వాడిని ఇలా మాట్లాడానే, అనవసరంగా గొడవ పడ్డానే అని నువ్వు మనసులో వేదన పడి వెళ్ళి ప్రార్థన చేసుకునే దినాలు గతంలో ఉన్నాయి నీ జీవితంలో. ఈరోజు కాంప్రమైజ్ అంటే రాజీ పడుతున్నావు. వాళ్ళు తిట్టారు కాబట్టి నేను తిట్టాలి, లేదు నాకు బంధువులు వచ్చారు కాబట్టి నేను మందిరానికి వెళ్ళలేదు, లేదు నాకు ఒక ఫంక్షన్ ఉంది, నాకు వివాహం ఉంది కాబట్టి నేను వెళ్ళలేదు. వాళ్ళు అలుగుతారేనో, వాళ్ళు బాధపడతారని నువ్వు వెళ్ళావు. కానీ నా బిడ్డ వస్తుంది వస్తుంది వస్తుందని ఎదురు చూస్తూ దేవుడు బాధపడ్డా, నువ్వు రాకపోతే బాధపడ్డా. నీతో మాట్లాడతానని నమ్మకం నీకుంది, నేను చూస్తున్నానని నమ్మకం నీకుంది, నువ్వు అడిగింది ఇస్తానని నమ్మకం నీకుంది, నువ్వు చెబితే వింటానని నమ్మకం నీకుంది. అప్పుడు నువ్వు రాకపోతే బాధపడతానని నమ్మకం నీకు లేదా? నీకు ఎవరు బంధువులు చుట్టాలు బాధపడతారని నువ్వు పోతున్నావు. కానీ ఈయన పరిస్థితి ఏంటి? దినవల్ల నీ వైపు చేతులు చాపాడు, దినవల్ల నీ వైపు చేతులు చాపి చూస్తున్న దేవుడు. కాబట్టి రాజీ పడేటటువంటి ఆత్మ మనకి రాకూడదు. హల్లెలూయా. కానీ ఈ రోజున చెప్పడానికి సిగ్గుపడవలసినటువంటి బలహీనమైనటువంటి విషయాల్లో కూడా ఏ దుఃఖము లేకుండా మన వాళ్ళు క్రైస్తవులు అనబడే వాళ్ళు హాయిగా బ్రతికేస్తూ ఉన్నారు. అంటే 3 పూట్ల తిని మంచిగా నిద్రపోయి తిరిగి లేస్తే చాలు అనేటువంటి పరిస్థితులు వచ్చాయి మనుషులకి. తిన్నామా, పడుకున్నామా, ఆరోగ్యంగా ఉన్నామా చాలు అన్న పరిస్థితులు వచ్చాయి. కానీ ఇంత ముందు రోజుల్లో, పూర్వపు దినాల్లో చిన్న మాట తేడా వస్తే మనస్సాక్షి గర్తిస్తూ ఉండేది. నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు అలా మాట్లాడుకుంటుంటే బాగుండేది, నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు ఇలా ప్రవర్తించుకుంటుంటే బాగుండేది, నువ్వు దేవుని బిడ్డవి ఈ స్థలంలో ఉండకుండా ఉంటే బాగుండేది, నేను కూడా అలా చేసి ఉండాల్సింది కదా అనుకుని నువ్వు బాధపడిన రోజులు నీ జీవితంలో పూర్వం ఉండేవి. కానీ పూర్వకాలం మనం చూస్తే వ్యక్తిగత జీవితంలో కానీ, సంఘ జీవితంలో కానీ, క్రైస్తత్వానికి సంబంధించినది కానీ కాపాడుతూ ఉండినటువంటి ధర్మలు కాబట్టి ఆ యొక్క మనస్సు మీలో ఉండేది. ఆమేన్. మీ జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరో మనకి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. పూర్వం ఆత్మలో నువ్వు ఎలా ఉండేదానివి, ఎలా ఉండేవాడు? పూర్వం దేవుని మందిరం పట్ల, దేవుని పట్ల ఎంత ఆపేక్ష కలిగి ఉండేటటువంటి మనిషి. ఈ రోజుల్లో చూస్తే ఆ రోజుల్లో పరిశుద్ధులు అత్యధికంగా ఉండేవారు సంఘాలలో. ఎవరు? పరిశుద్ధులు అత్యధికంగా, పరిశుద్ధుల శాతం అత్యధికంగా ఉండేది. క్రైస్తవుల సంఖ్య తక్కువగా ఉండేది ఆ రోజు. కానీ ఈరోజు క్రైస్తవులు అనబడేవారు పెరిగారు, పరిశుద్ధులు అనేవారు తగ్గారు.
పరిశుద్ధులు అనబడే వారు తగ్గుతూ వస్తున్నారు. ఒకప్పుడు ఇది భయంకర పాపం అని అనుకున్నటువంటి వారు ఈరోజు పర్వాలేదులే అని రాజీపడే మనస్తత్వం ఎప్పుడైతే వచ్చిందో నీలో పరిశుద్ధత కూడా తగ్గుతూ వచ్చింది. అసలు మనం వినడానికి కొన్ని మాటలు ఇష్టపడే వారం కాదు, ఈరోజు మనం వింటూ ఉన్నాం. అవునా కాదా? వేరే వాళ్ళు అంటుంటే మనం వినవాసలు అయ్యో, కానీ ఇప్పుడు అదే మాటలు మనం మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు మీరు గమనిస్తే పూర్వకాలం ఉన్నట్లు ఉంటే బాగుండు అంటే దాని అర్థం ఏంటంటే నాకు మంచి ఆహారం ఉండేది, నాకు మంచి ఆరోగ్యం ఉండేది, నేను మంచి తిండి తినేవాడిని, నాకు బాగా అరిగేది కాదు. పూర్వము నువ్వు నన్ను కాపాడేవాడవు ప్రభా, పూర్వము నాకున్న సమస్తాన్ని కాపాడేవాడవు, పూర్వము నాకు కలిగిన దాన్నంతని నువ్వు కాపాడేవాడవు. కానీ ఈరోజు నీ కాపుదలలో నేను లేను. ఆమేన్. ఈరోజు గమనిస్తే సమర్పణను కోల్పోయిన సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం సంఘాలలో. అవునా కదా? ప్రతిష్టతను కోల్పోయిన సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం. బలహీన పడిపోయిన సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం. జారిపోయి కూలిపోయిన సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం. దోషములను కప్పే ఆ ప్రేమలు రాజ్యమెలుతూ ఉన్నాయి. నిజమైన ప్రేమలు లేవు ఈరోజు. అంటే తన తప్పిదాన్ని కప్పే ప్రేమలు ఎక్కువైపోయాయి. ఈరోజు మన రోదన ఏంటంటే ప్రభువా, ఆ పూర్వకాలం నీతో నేను ఎలా ఉన్నానో అలాంటి దినాన్ని నువ్వు మాకు మరలా దయచేయి. హల్లెలూయా. ఈ యొక్క రక్షణను గురించి అపోస్తలుడైన పేతురు మాట్లాడుతూ అంటాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనాన్ని చూస్తే, మొదటి పేతురు 1:5, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేని చేత దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ మీకు కలుగునట్లు అంటాడు. రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు అంటాడు. మనం దేని ద్వారా కాపాడబడుతున్నాం? దేవుని శక్తి ద్వారా మాత్రమే కాపాడబడుతున్నాం. మనం ఏ రోజుకి ఆ రోజు కాపాడబడుతూ ఉండాలి. మనం ఏ రోజుకి ఆ రోజు కాపాడబడుతూ ఉండాలి. హల్లెలూయా. ఈ శరీరంలో బ్రతికి ఉన్నంత కాలం నువ్వు పాపం చేయని పీడిస్తూ ఉంటుంది, నువ్వు పాపం చేయని వేధిస్తూ ఉంటుంది. శత్రువులు అనే వాళ్ళు 100% ఎంత? 100% నీకు అత్యంత సమీపంగా ఉంటారు. గమనిస్తే నువ్వు మంచివాడివే, నువ్వు మంచిదానివే, కానీ శత్రువులు ఉన్నారా నాకంటే 100% 1000% నీకు శత్రువులు ఉన్నారు. నీకు తెలియదు అది. ఎస్, ఎందుకంటే నీ ఆత్మను బలహీనపరచడానికి, నీ భక్తిని నీలో నుంచి తీసివేయటానికి, నీ రక్షణ పొందిన కొత్తలో సైతాను నిన్ను శోధించేవాడు. అయితే నువ్వు అనుకోవచ్చు, సైతానుడు నా దరిదాపుల్లోకి కూడా రాడు, సైతానుడు మా ఇంటిలోకి కూడా రాడు, అసలు సైతానుడు అసలు రానే రాడు, నాకు అసలు సైతాను ఆలోచనలే లేవు అని చెప్పడం పూర్తి అబద్ధం. ఎందుకంటే ప్రతి బొమ్మలో సైతానుడు కాసుకోని ఉంటాడు. ఎక్కడ? నీ ఇంటి గుమ్మలోనే సైతానుడు కాచుకోని ఉంటాడు. నువ్వు శరీరముతో ఉన్నంత కాలం వాడు ట్రై చేస్తూనే ఉంటాడు. నువ్వు చచ్చిపోతే తప్ప, నువ్వు చనిపోతే నువ్వు శరీరంతో నువ్వు ఎలా ఉంటావు? ఆత్మతో ఉంటావు. కానీ నీ ఆత్మలో ఈ శరీరముతో నువ్వు ఈ భూమి మీద ఉన్నంత కాలం ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి గడియ నిన్ను ట్రై చేస్తూనే ఉంటాడు సైతాను, దేవుడి దగ్గర నుంచి నిన్ను దూరం చేయాలని. ఆ మాటను ప్రతి విశ్వాసి ఇంటి గుమ్మం ముందు సాతాను నిలబడి ఉంటాడంటే 127వ కీర్తనలో 5వ చరణాన్ని చూస్తే,
120వ కీర్తన. ధన్యులు అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాళ్ళు వాదిస్తూనే ఉంటారు. సైతానుడు ఎక్కడున్నాడు? నీకు విరోధి ఎక్కడ ఉన్నారు? గుమ్మములో ఉన్నాడు. బయట నువ్వు శరీరంతో ఉన్నన్ని రోజులు నీ గుమ్మంలో ఉంటాడు సాతానుడు, విరోధి. నువ్వు వాడిని ప్రతిరోజు తప్పించుకోవాలి. ప్రతిరోజు నువ్వు వాడిని తప్పించుకోవాలి అంటే దేవుని కృప నీకు అవసరమైంది. దేవుని కృప నీతో ఉండాలి అంటే, ఆ దేవుని కృప నిన్ను కాపాడాలి అంటే, పూర్వం నువ్వు దేవుడితో ఎలా ఉన్నావో అలాగే నువ్వు మరలా ఉండాలి. హల్లెలూయా. ఇది సరదాగా చెప్పే మాట కాదు, లేదా ఒక డిమాండ్తో చెప్పే మాట కాదు. ఒక దుఃఖముతో, భారముతో, వేదనతో వేడుకోవలసినటువంటి ప్రార్థన ఇది. నాకు పూర్వస్థితిని దయచేయి ప్రభువా అని. ఆమేన్. నీ గుండెల్లో లాంటి భారం ఉండాలి. ఇదిగో ప్రభువా, నేను లేదు నా భర్త లేదు నా పిల్లలు గుమ్మములోనే నాకు విరోధి కాచుకొని ఉన్నాడు. వాటి చేతిలో మేము ఎవ్వరూ పడకూడదయ్యా. పూర్వం నీ సన్నిధిలో మేము ఎలాగైతే నీ కృపలో కాపాడబడి ఉన్నామో ఆ కృప మా దగ్గర నుంచి దూరం కాకూడదు. ఆ కృప దూరం అయిందనుకో అంతటి ఏవే సమస్తాన్ని కోల్పోయాయి. ఆశీర్వాదాలన్నీ దూరం అయ్యాయి. అయ్యే లేదా? కానీ మరలా అతను అంటాడు, పూర్వం ఉన్నట్టుంటే ఎంత మేలు అంటాడు. ఆమేన్. కాబట్టి నువ్వు ఎవరి గురించి ఆలోచించాల్సిన పని, నువ్వు విశ్వాసాన్ని నువ్వు కాపాడుకునే స్థితిలో, నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకున్న ప్రక్రియలో మరొకరి గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విరోధి అనేవాడు వాళ్ళని టచ్ చేస్తాను, నేను టచ్ చేయడం అనేది ఏం లేదు. ప్రతి ఒక్కరిని టచ్ చేస్తాడు. ఎవరు విశ్వాసంలో ఉన్నతంగా ఉంటారో వాళ్ళు మాత్రం ఆలోచిస్తారు విరోధి టచ్ చేయడానికి. హల్లెలూయా. కాబట్టి దేవుడితో పూర్వం తీవ్రంగా ఉండే మనిషివి నీవు. ఈరోజు కూడా అలాంటి తీవ్రత నీలో ఉంటే, నేను కూడా ప్రభా నేను పూర్వకాలంలో ఉన్నట్లు, నేను బాప్తిజం తీసుకున్న నూతన దినాల్లో ఉన్నట్లు లేదు. సో అంటే నువ్వు దేవుడితో ఎప్పుడు ఎలా ఉన్నావో ఆ దినాలను నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఒకసారి నా పూర్వకాలం ఏమైంది, నేను ప్రార్థన చేసే సమయం ఏమైంది, నేను వాక్యం చదివే సమయం ఏమైంది, నేను దేవుని కొరకు చేసే ప్రయాణం ఏమైంది, ఆ వైరాగ్యం ఏమైంది అని నువ్వు ప్రార్థన చేస్తూ జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్. ఆ దినాలు నువ్వు కాపాడబడుతూ ఉన్న దినాలు, ఆ దినాలు నీ రక్షణను కాపాడుతున్నటువంటి దినాలు, ఆ దినాలు నీ విశ్వాసాన్ని కాపాడుతున్న దినాలు, ఆ దినాలు నీ తీర్మానాన్ని కాపాడుతున్న దినాలు, ఆ దినాలు నీ ప్రతిష్టతను కాపాడుతున్న దినాలు, ఆ దినాలు నీ పరిశుద్ధతను కాపాడుతున్న దినాలు, ఆ దినాలు నీ పిలుపును కాపాడుతున్న దినాలు, ఆ దినాలు నీ ఏర్పాటును కాపాడుతున్న దినాలు, ఆ దినాలు అప్పగించబడిన దాన్ని కాపాడుతున్న దినాలు. ఆమేన్. మళ్ళీ నాకు ఆ రోజులు కావాలి ప్రభా అన్ను ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మళ్ళా నాకు ఆ దినాలు కావాలి అని నువ్వు ప్రార్థన చేయాలి. ఇక్కడ గమనిస్తే నువ్వు పోగొట్టుకున్న వాడిగా పోగొట్టుకున్న దానిగా ఉండకూడదు. నువ్వు ఎలా ఉండాలి? కాపాడుకునే వాడిగా కాపాడుకునే దానిగా ఉండాలి. హల్లెలూయా. పూర్వపు దినాలు పోగొట్టుకుని కోల్పోయేవాడిగా కోల్పోయేదానిగా ఉండకూడదు. కాపాడుకునేవాడిగా కాపాడుకునేదానిగా ఉండాలి. ఎవరు పోగొట్టుకున్నారు బైబిల్లో? ఏశావు పోగొట్టుకున్నాడు. ఎవరు పోగొట్టుకున్నారు? ఏశావు పోగొట్టుకున్నాడు. కయ్యూను పోగొట్టుకున్నాడు. రూబేను పోగొట్టుకున్నాడు. సౌలు పోగొట్టుకున్నాడు. వస్తీ పోగొట్టుకున్నది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఆ కాపాడబడే దినాలను దేవుని సన్నిధి నుంచి వాళ్ళు పోగొట్టుకున్నారు. అలా మనం పోగొట్టుకునే వాళ్ళము కాకుండా కాపాడబడే వారిగా మనం ఉండాలి. ఆమేన్. ఇక్కడ కూర్చున్న మీరు అందరూ కాపాడబడాలి. నీ ఆత్మీయత కాపాడబడాలి. నీకు అప్పగించబడిన పరిచర్య కాపాడబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఆ కృప నాకు ఇవ్వండి ప్రభు అని నువ్వు అడగాలి. ఆ కృప నాకు ఇవ్వండి నువ్వు అడగాలి. అంటే నువ్వు కాపాడబడలేనప్పుడు దేవుని సన్నిధిలో ఉండే ప్రయోజనం, నువ్వు కాపాడబడలేనప్పుడు దేవుని తోటలో ఉండే ప్రయోజనం. అవునా కదా? నువ్వు ఆయన తోటలో ఆయన సన్నిధిలో ఉన్నావు అంటే నువ్వు ఎలా ఉండాలి? కాపాడబడేటట్లు ఉండాలి, కాపుదలలో ఉండాలి. మనం మాట చూస్తాం బైబిల్లో. అపోస్తలులకు
3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 9-10 వచనాలు. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుండిని కనుక భయపడి తాగుకొట్టినను. చాలు. ఆదాము దేవుని పరీక్షలో పాస్ అయ్యాడా, ఫెయిల్ అయ్యాడా? చూడాలి. పాస్ అయ్యాడా, ఫెయిల్ అయ్యాడా? ఫెయిల్ అయ్యాడు. నువ్వు నేను కూడా అలా ఫెయిల్ అవ్వకూడదు. నువ్వు నేను అలా ఫెయిల్ అవ్వకూడదు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆదాము ఫెయిల్ అయ్యాడో, ఆదాముని ఆ తోటలో ఉంచిన దేవుడు 2వ అధ్యాయం 9వ వచనాన్ని చూస్తే, దేవుడైన యెహోవా 2వ అధ్యాయం 9వ వచనం, దేవుడైన యెహోవా రెండవ అధ్యాయం 9వ వచనం. ఓకే, చదువు. ఎనిమిది. దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి దాన్ని ఉంచాడు. ఇప్పుడు ఎవరిని ఉంచాడు? అక్కడ ఆదాముని ఆ తోటలో ఉంచింది ఎవరు? దేవుడే. ఈ సంఘంలో ఉంచింది ఎవరు? దేవుడే. దేవుడే ఉంచాడు. ఎవరిని? ఆదాముని. దేవుడే ఉంచాడు. నేను కూడా. అర్థమవుతుందా? అయితే 3వ అధ్యాయం 23వ వచనం చూస్తే, దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో ఎవరు ఉంచారు ఫస్ట్ ఆయన్ని? మళ్ళా ఎవరు పంపించేశారు? ఎందుకు పంపించాడు? ఫెయిల్ అయ్యాడు. ఆజ్ఞ మీరాడు. చెప్పిన మాట వినలా. కాపాడబడతాడు అని చెప్పి ఉంచాడు దేవుడు. కాపాడమల్లా దేవుడు ఏం చేశాడు? పంపించేశాడు. స్కూల్లో ఒక టీచర్ ఉంది. ఆ టీచర్కి ఆ పిల్లోడు అంటే ప్రేమ. ఫెయిల్ అయితే బాధ టీచర్కి కూడా. ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. పిల్లలు అంటే ప్రేమ, వాడు తప్పిపోతే బాధ. అందరికంటే ప్రేమ కలిగిన దేవుడు ఆయన. అవకాశం ఇస్తాడు. పూర్వం ఉన్నట్టు నువ్వు కూడా మళ్ళా, అయ్యా నేను పూర్వం ఉన్న స్థితిలోకి రావాలి, నువ్వు ప్రార్థన చేయి. దేవుడు అవకాశం ఇస్తాడు. ఆమేన్. ఈరోజు చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిది, అన్నిటిని అనుభవించవలసిన వాడు, కాపాడబడిన స్థితిలోనే ఉన్నట్లే ఉంటే, పూర్వం ఉన్నట్లే ఉంటే వాటన్నిటిని అనుభవించేవాడు కదా. ఎప్పుడైతే ఎలా ఉండాలని దేవుడు ఆశపడ్డాడో అలా ఉండకుండా తనను తాను మార్చుకున్నాడో ఏం చేశాడు? దేవుడు అందులో నుంచి పంపించి వేశాడు. ఈరోజు నీ పూర్వ స్థితి కాపాడబడుతున్నటువంటి స్థితి, నీ పూర్వపు విశ్వాసం కాపాడబడుతున్న విశ్వాసం, నీ పూర్వపు నిరీక్షణ కాపాడబడుతున్న నిరీక్షణ, నీ ప్రతిష్ట కాపాడబడుతున్న ప్రతిష్ట, నీ తీర్మానం కాపాడబడుతున్న తీర్మానం, నీ పరిశుద్ధత కాపాడబడుతున్న పరిశుద్ధత. నువ్వు దాంట్లో నుంచి మారావా? నీవు కూడా ఆయన సముఖం నుంచి ఏదో ఒక రోజు తులసిపడతావు. ప్రభువా నాకు ఆ స్థితి రాకూడదు, నేను నీ సన్నిధిలో కాపాడబడి బిడ్డగా ఉండాలి. అలా ఉండాలి అంటే నేను పూర్వం ఉన్నట్లు నాకు దయచేయి. నేను పూర్వం ఎలా ప్రార్థన చేసేదాన్నో ప్రార్థన చేసేవాళ్ళు నాకు అదే స్థితిని దయచేయి, అదే విశ్వాసాన్ని దయచేయి, అదే నమ్మకాన్ని దయచేయి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయాలి. ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించండి. ముందులాగా నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావా?
ముందులాగా వాక్యం చదువుతున్నావా? ముందులాగా పాటలు పాడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నావా? ముందులాగా ఉపవాసం ఉంటూ ఉన్నావా? ఉపవాసపు దినాన్ని ఆచరిస్తూ ఉన్నావా? సక్రమముగా మందిరానికి వస్తూ ఉన్నావా? దేవుళ్ళు నీతి కలిగి పరిశుద్ధత కలిగి జీవిస్తూ ఉన్నావా? లేక నీ గుమ్మములో నీ కొరకు కాసుకొని ఉన్న విరోధి చేతిలో పడిపోయి ఉన్నావా? శరీరానుసారంగా ఆలోచిస్తే 100% పడిపోతా. నాతో దేవుడు ఉన్నాడు, నాలో దేవుడు ఉన్నాడు, నేను దేవుడు కొరకు జీవిస్తూ ఉన్నానంటే నీకు ఏ విరోధి నిన్ను పనిపట్టచ్చు అంటారు. ఆమేన్. అంటే దేవుడి కొరకు త్యాగపూరితమైనటువంటి జీవితం కావాలి. ఏం కావాలి? త్యాగపూరిత. ఆయన తప్ప మనకి ఇంకేమీ లేదు. మన అన్న చెప్పాడు కదా, నరుల కష్టం చేత ఏమీ రాదు. ఆశీర్వాదం అసలు ఎవరు దయచేయాలి? దేవుడే దయచేయాలి. అంటే నువ్వు నీ కష్టం మీద ఆధారపడక ముందు నువ్వు ఆయన యొక్క చిత్తం మీద నువ్వు ఆధారపడు. అయ్యా నేను పూర్వం ఉన్నట్టు ఉండాలి ప్రభు అన్న ప్రార్థించి తప్పకుండా ఆయన నీకు పూర్వస్థితిని మరలా దయచేస్తాడు. పూర్వపు ఆరోగ్యాన్ని మరలా దయచేస్తాడు. పూర్వపు ఆర్థిక వ్యవస్థను మరలా దయచేస్తాడు. అంటే నువ్వు ఏదైతే ఆయన సన్నిధిలోకి వచ్చి విశ్వాసంగా ఉండి కోల్పోయావో దాన్ని రెండంతలుగా నీకు దేవుడు దయచేస్తాడు. ఆమేన్. ఏపు కోల్పోయినా కూడా నమ్మకంగా ఉన్నాడు దేవుడు దయచేసి. కోల్పోకుండానే నమ్మకంగా లేడు కాబట్టి ఆదాము బయటకు పంపించేశాడు. మనం ఎవరిలాగా బ్రతుకుదాం, ఎవరిలాగా జీవించుదాం. అంటే ఆదివారం ఆరాధనకు వస్తే అన్నీ ఉన్నట్టు కాదు. అందరం కాదా? ఆదివారం ఆరాధనకు వస్తే అన్నీ ఉన్నట్టు కాదు. ఇక్కడికి నీ శరీరం వచ్చింది కానీ ఆత్మ ఎక్కడ ఉంది? ఇక్కడికి ఏమొచ్చింది? నీ బాడీ వచ్చింది, శరీరం వచ్చింది. నీ ఆత్మ ఎక్కడ ఉంది? ఆత్మలో ఉన్న ప్రతిష్టత ఎక్కడ ఉంది? ఆత్మలో ఉన్న సమర్పణ ఎక్కడ ఉంది? ఆత్మలో ఉన్న పరిశుభ్రత ఎక్కడ ఉంది? ఆత్మలో ఉన్న తీర్మానం ఎక్కడ ఉంది? వాటిని చూస్తాను దేవుడు. నేను వచ్చాను, మంచి డ్రెస్ వేసుకుని వచ్చాను, కూర్చుంటే మనం ఒకరినొకరు చూసుకోవడమే. కానీ దేవుడు నీ ఆత్మను పరిశీలన చేస్తాడు. హల్లెలూయా. నీ ఆత్మతో చెబుతున్న మాట, నువ్వు పూర్వం ఉన్నట్లు ఇప్పుడుంటే ఎంత బాగుండేది అని అంటాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆ స్థితిని మనకు మరలా దయచేయను గాక. పూర్వపు స్థితిని దయచేయను గాక. పూర్వపు పరిశుద్ధతను దయచేయను గాక. ఆమేన్. 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 దేవుడు మనల్ని మన కుటుంబాలను ఆశీర్వదించును గాక. ప్రత్యేకమైన